ఇప్పుడు ఎక్కడ విన్నా 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగుతోంది. ఎందుకంటే అతి చిన్న వయసులోనే సెంచరీ బాది అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అసలు ఎవరి వైభవ్, తన కుటుంబ నేపథ్యం ఏమిటి, క్రికెట్లోకి ఎలా వచ్చాడు, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 2011 మార్చి 27న బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలోని తాజ్పూర్ గ్రామంలో జన్మించాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ క్రికెటర్ కావాలని అనుకునేవాడు. అయితే కుటుంబ బాధ్యతల కోసం ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అందుకే తన కొడుకు వైభవ్ను ప్రోత్సహించాడు. వైభవ్ 12 ఏళ్లకే అండర్-19 యూత్ టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించాడు. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో శతకం బాదిన క్రికెటర్గా అవతరించాడు. కేవలం 3వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. నెట్స్లో ఒక రోజుకు 600 బంతులను వైభవ్ ప్రాక్టీస్ చేసేవాడు. తోటి పిల్లలు సరదాగా గడుపుతుంటే సూర్యవంశీ మాత్రం అన్నింటినీ పక్కన పెట్టి క్రికెట్కే అంకితమయ్యాడు. తనకిష్టమైన ఆహారాన్ని సైతం వదిలేశాడు. క్రికెట్టే శ్వాసగా ధ్యాసగా గడిపాడు. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొని రాటుదేలాడు. బీహార్ వయసు విభాగాల టోర్నీలో సత్తా చాటాడు. అయితే అతడి క్రికెట్ కెరీర్ వెనక వైభవ్ తండ్రి శ్రమ ఉందనేది కాదనలేని సత్యం. వైభవ్ క్రికెట్ కలను నెరవేర్చేందుకు తనకున్న పొలాన్ని కూడా అమ్మేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచ రికార్డు సృష్టించడంతో వైభవ్ తల్లిదండ్రులకు ఇంతకు మించిన ఆనందం మరేదీ ఉండదు. ఇక వైభవ్ క్రికెట్ జర్నీ గురించి తన కోచ్ మనీష్ ఓజా ఆసక్తికర విశేషాలను చెప్పాడు. బీహార్లోని సమస్తీపూర్ నుంచి పాట్నా వరకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి మరీ ప్రాక్టీస్కు వచ్చేవాడు సూర్యవంశీ. అప్పుడు అతడి వయసు 9 ఏళ్లు మాత్రమే. నా దగ్గరకు వచ్చేటప్పటికి వైభవ్ వయసు 9 ఏళ్లు. రోజు మార్చి రోజు 100 కిలోమీటర్లు ప్రయాణించి మరీ వచ్చేవాడు. ఉదయం 7:30 మొదలుపెట్టి సాయంత్రం వరకు ప్రాక్టీస్ చేసేవాడు. ఆ తర్వాత ఇంటికెళ్లేవాడు. ఇదే స్కెడ్యూల్ను దాదాపు 4 ఏళ్ల పాటు పాటించాడు. బీహార్లో అతడికి చాలా మంచి పేరు వచ్చింది. దీని వెనక వైభవ్ తల్లిదండ్రులదే కీలక పాత్ర. అతడి తల్లి వేకువజామున 4 గంటలకే లేచి ఆహారం సిద్ధం చేసేవారు. వైభవ్ను తన తండ్రి సంజీవ్ శిక్షణ మరియు మ్యాచ్ల కోసం తీసుకొచ్చేవారు. మేం కేవలం కోచ్లుగా ఉన్నామంతే. ప్రతి విషయంలోనూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడిని ముందుండి నడిపించింది. అండర్-19 మ్యాచ్ల్లో ఓసారి రన్అట్ అయిన తర్వాత ఏడుస్తూ ఉన్న వైభవ్ను వివిఎస్ లక్ష్మణ్ ఓదార్చాడు. పరుగులు ఎక్కువ చేయనందుకు బాధపడనక్కర్లేదని, తాము నైపుణ్యాలను మాత్రమే చూస్తామని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత ద్రవిడ్కు వైభవ్ గురించి వివిఎస్ లక్ష్మణ్ చెప్పడంతో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వగలిగాడని తెలిపారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 1.1 కోట్ల రూపాయలకు దక్కించుకున్నారు. ఆడిన తొలి మ్యాచ్లో మొదటి బంతినే 6గా మలిచిన అతడు తన ఉద్దేశం ఏంటో బలంగా చాటి చెప్పాడు. ధోని వైభవ్ వ్యక్తిత్వంలో కొన్ని పోలికలు ఉన్నాయంటాడు ఆర్ఆర్ మేనేజర్ బిందర్. పరిణతి కలిగిన ప్లేయర్ల మాదిరిగా వైభవ్ ఆడటం అద్భుతమని రాజస్థాన్ రాయల్స్ మేనేజర్ రోమీ బిందర్ తెలిపాడు. ధోని తనతో ఓసారి మాట్లాడుతూ రాజస్థాన్కు మంచి ఆటగాడు దొరికాడని ప్రశంసించాడు. గువాహటి వేదికగా చెన్నైతో మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ధోనిని వైభవ్ కలిశాడు. తర్వాత మళ్ళీ చెన్నైలోనూ భేటీ అయ్యాడు. వీరిద్దరి తీరును చూస్తుంటే కొన్ని పోలికలు ఉన్నాయనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటూ దూకుడైన షాట్లు ఆడతారు. వైభవ్ను ధోని చాలా పొగిడాడు. మీ జట్టులో ఓ బేబీ ఉన్నాడు, అతడు గొప్ప షాట్లు ఆడుతున్నాడు, చాలా మెచ్యూర్డ్ గా షాట్లు కొట్టడం బాగుంది అని అన్నాడు. కోహ్లీని వైభవ్ కలిసినప్పుడు చాలా టిప్స్ చెప్పాడు. ఎలా కష్టపడాలి, ఎలా స్థిరంగా ఉండాలనే విషయాలపై సూచనలు ఇచ్చాడని బిందర్ తెలిపారు. ఇక సెంచరీపై వైభవ్ సూర్య మాట్లాడుతూ, ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్లో ఇది నా మొదటి సెంచరీ. నాకు ఇది 3వ ఇన్నింగ్. టోర్నమెంట్ ఆరంభానికి ముందు చేసిన ప్రాక్టీస్ ఫలితం ఇక్కడ కనిపించింది అన్నాడు. నేను గ్రౌండ్ ను ఎక్కువగా చూడను. బంతి ఎలా వస్తుందో చూసి అందుకు తగ్గట్టుగా ఆడుతాను. జైస్వాల్ తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. ఐపీఎల్లో సెంచరీ సాధించాలనేది నా కల. ఈ రోజు అది సాకారమైంది. భయం లేకుండా ఆడుతున్నా. నేను పెద్దగా ఆలోచించను, ఆటపైనే దృష్టి పెడుతున్నాను అన్నాడు. ఇక నేను ఇప్పటి వరకు సాధించిన ప్రతి విజయం వెనక నా తల్లిదండ్రుల కష్టం ఉంది. గుజరాత్ పై సంచలన ఇన్నింగ్స్ తో రాజస్థాన్ ను గెలిపించాడు. 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో వైభవ్ ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఈ అభినందనలు నాకంటే మా అమ్మా నాన్నలకే ఎక్కువ భాగం చెందుతాయని వైభవ్ అన్నాడు. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నా తల్లిదండ్రులే. నా కోసం మా అమ్మ వేకువజామునే నిద్రలేచేవారు. నా ప్రాక్టీస్ కోసం ఆహారం సిద్ధం చేసి పంపించేవారు. ఆమె కేవలం 3 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. నా కోసం మా నాన్న తన ఉద్యోగాన్ని సైతం వదిలేశారు. కుటుంబం కోసం మా అన్నయ్య పని చేయడం ప్రారంభించాడు.
చాలా కష్టాలు పడ్డాం. ఎలాంటి సందర్భమైనా మా నాన్న మద్దతుగా నిలిచేవారు. ఎప్పటికైనా సాధించాలని చెప్పారు. ఇప్పుడు మీరందరూ చూస్తున్న ఫలితం, విజయం కేవలం మా అమ్మా నాన్న వల్లే వచ్చింది అని వైభవ్ తెలిపాడు. ఈ వీడియోను IPL తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఓకగా భారీ షాట్లు ఆడేస్తున్న సూర్యవంశీ టెక్నిక్స్ ను మరింత మెరుగుపరుచుకుంటే ఖచ్చితంగా క్రికెట్ లో మంచి స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి. T20లో వేగవంతమైన శతకం చేసిన పిన్న వయస్కుడు వైభవే. ఏప్రిల్ 28వ తేదీకి అతడి వయసు 14 ఏళ్ల 32 రోజులు. భారత్ కు చెందిన 18 ఏళ్ల 118 రోజుల వయసున్న విజయ్ జోల్ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. IPLలో అతి తక్కువ వయసులో శతకం సాధించిన 19 ఏళ్ల 253 రోజుల వయసున్న మనీష్ పాండే బెంగళూరు తరఫున డెక్కన్ చార్జర్స్ పై రికార్డును వైభవ్ తుడిచేశాడు. వైభవ్ తన క్రికెట్ కెరియర్ లో మరింత ముందుకు దూసుకెళ్లాలని పీపుల్ స్పోర్ట్స్ టీవీ మరియు న్యూస్ ట్యాబ్ ఛానల్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది.